నమస్తే. కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, మీరైతే కనుక రకరకాల సమస్యలకి ఈజీగా ఎవరికి వాళ్ళు చేసుకునేలాగా అయితే పరిష్కారం చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి సార్, చాలామందికి జీవితంలో ఎదగాలి అన్న కోరిక ఉంటుంది. అది కాకపోతే ఎలాగా అన్నదైతే చాలామంది ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అది జాబ్ చేస్తున్నా లేకపోతే బిజినెస్ చేస్తున్నా, ఆడవాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న చాలామంది ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటారు. ఇంకా మా జీవితం ఇంతేనా, మారదా, ఎలాగా ఇంత చదువుకుని కూడా వేస్ట్ అయిపోతుంది, ఏమైనా చేసుకోవాలని ఉంటుంది కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. లేకపోతే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఒక నిస్సత్తువ, ఇంట్లోనే అలా ఉండేపాటికి ఇంకేం చేయలేములే, మన వల్ల కాదులే అన్న అదొక టైప్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే లోపల వాళ్ళు అనుకున్నది చేయలేకపోతున్నాం అన్న బాధ అయితే ప్రతి ఒక్కళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఈ జీవితంలో మార్పు రావాలి, ఎదుగుదల ఖచ్చితంగా రావాలి, అది ఏం చేస్తున్నా వాళ్ళకి విజయం చేకూరాలి అంటే ఏదైనా ఒక మంచి సాధన కానీ తెలియజేస్తారా గురుగారు, వాళ్ళు ఇంట్లోనే చేసుకునేలాగా? ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో నిజంగా చెప్పాలి అంటే కనుక ప్రభుత్వాలు పర్సంటేజ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉంది. స్త్రీలకు కూడా గొప్ప విశేషం. అన్ని రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది వారికి కూడా జీవితంలో ఎదగలుగుతాము అనేటువంటి ఆశ ఇస్తున్నారు. ఇటీవల ఇంకోటి జీవో రిలీజ్ ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఏంటంటే పొడిగింపు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్లో జాబ్ చేసే వాళ్ళకి ఏజ్ పొడిగింపు కూడా చేస్తున్నారు. అంటే జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నారు. కానీ కొంతమంది అలానే ఉండిపోతున్నారు. ఎన్నో రకాల వనరులు ఉన్నా కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉన్నారు. ఎక్కడికైనా వెళ్దామా అంటే ఆలయానికి వెళ్తే కూడా ఈరోజు డబ్బులు అయిపోతూ ఉన్నాయి. ప్రతిదీ కమర్షియల్ అయిపోతూ ఉంది. దేవుడైతే బాగానే ఉంటాడు, దర్శనం ఇస్తాడు, కానీ దేవుడు దాకా వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకున్నట్టు పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే వ్యవస్థలో చాలా రకాల మార్పులు వచ్చాయండి. మనం జీవించడానికి కూడా ఇంకోళ్ళ సంజాయి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కూడా ఇంకోళ్ళకి దాసోహం చేరాల్సి వస్తూ ఉంది. అంటే మనకి తెలివితేటలు ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, చదువు ఉన్నా, నాగరికత ఉన్నా, మనం చేయగలుగుతున్న క్యాపబిలిటీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర లొంగాల్సి వచ్చి ఆగిపోతున్నారు చాలామంది కూడా. వెనకంజలో కొన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో సాధిద్దామని ముందుకెళ్తూ ఉంటారు, ఎవరో ఒకరు వెనక్కి లాగుతూ ఉంటారు, ఊబిలో పడేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కలియుగంలో సహజం. కానీ అందుకే మనకి ప్రకృతిలో కొన్ని రకాలు ఉంటాయండి. అది సాధనా విధానం. సాధనలు మనకి ఎన్నో రకాలు ఉంటాయి. మనం బ్రాహ్మీ ముహూర్తాలు చేసే సాధనలు ఉంటాయి, అలానే సూర్యోదయానికి చేసేటువంటి సాధనలు ఉంటాయి, అలానే మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నం అంటారు, అభిజిత్ లగ్నంలో చేసే సాధనలు ఉంటాయి, అలానే నైట్ పూట అంటారు. ఈ నైట్ పూట చేసేటువంటిది అందరూ అనుకుంటారు నైట్ పూట సాధన చేయటం ద్వారా దెయ్యాలు భూతాలు వస్తాయేమో అని అనుకుంటారు. లేదా భయం వేస్తుంది జనరల్గా నైట్ టైం చేయాలి అంటే. కానీ నైట్ పూట చేసే సాధనలో మనకి ప్రకృతి కూడా ఆహ్వానిస్తుంది అనమాట. అన్నీ కూడా మనకి హార్మోన్స్ కూడా నైట్ పూట ఏమైందంటే రిలీజ్ అయిపోతాయి. ఈ మైండ్ మెచ్యూర్ అయిపోతుంది, ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. అందరూ అనుకుంటారు బ్రాహ్మీ ముహూర్తాలు ప్రశాంతంగా ఉంటుందని. కాదు, నైట్ మిడ్ నైట్ టైంలోనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ టైంలో చేసే సాధన చాలా గొప్ప విశేషవంతమైనది అనమాట. మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు ఏ టైం నుండి ఏ టైం అంటారు సార్? నైట్ 12 నుంచి అండి 2:30 వరకు ఇది ఈ సమయంలో. తర్వాత బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది. 2:30 నుంచి 3 వరకు బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది. ఆ తర్వాత సూర్యోదయ ముహూర్తం అంటారు, ఏకుంజావన అంటారు అనమాట. ఆ ముహూర్తాలన్నీ కూడా ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనే ముహూర్తం ఎట్లా ఉంటుంది అంటే కనుక మనకి గురువులు అనేది అంటారు. గురువులు అంటే ఎవరంటే మన పెద్దలు, మన పూర్వీకులు అంటారు కదా, వారే గురువులు సైతం మనకి. మన గురువులు అంటే ఉపాధ్యాయులుగా విద్య నేర్పేటువంటి గురువులు కాదు. మన గురువులు ఎవరయ్యంటే మన పూర్వీకులు. ముందుగా మనకి ఈ జన్మని ఇచ్చడానికి కారణమైనటువంటి మూల పురుషుడు, యుగ పురుషులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రావణ వారు అనగానే సూర్యదేవ రాజులు గారు అని చెప్పారు. సూర్యరాజులు సూర్యవంశానికి చెందినవారు అని చెప్పి అంటారు. అంటే సూర్యవంశానికి చెందినవారు రావణ వారు ఎట్లా కనిపెడతామంటే వాళ్ళ వంశం అది, సూర్యవంశ రాజులు అనమాట వాళ్ళు. అదేవిధంగా మనకి ఒక వంశం అనేది ఉంటుంది. 7 తరాల పాటు అటు చూడాలి ఇటు చూడాలి అంటారు కదా పెళ్ళిళ్ళలోనూ. అదే రకంగా మనకి గురువు అనగా ఏంటంటే మన ముత్తాత, ఆ ముందు తాత వీళ్ళే మన గురువులు ముఖ్యంగా. వాళ్ళ ఒక దీవెనలు, వాళ్ళ ఒక ఆశీర్వాదం మనకుంటే మనం ఏదైనా చేసి ముందుకెళ్ళొచ్చు. ఆ తర్వాతే మనకు ఉపాధ్యాయులు నేర్పించండు ఉపాధ్యాయులు అనమాట, బోధన నేర్పించండు ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు మన అదృష్టం కొన్ని దొరుకుతారు. కాబట్టి ఇలాంటి వారి యొక్క దీవెనలు మనకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా అర్ధరాత్రే సాధన చేయాలి. ఆ అర్ధరాత్రి ముందుగా మనకి పితృలు వస్తారు. ఆ పితృల తర్వాత దేవాతి దేవుళ్ళు, గురువులు వీళ్ళు వస్తారు. ఆ తర్వాత రవి భగవానుడు వస్తాడు. కాబట్టి ఇది ఈక్వల్గా వచ్చేటువంటి పద్ధతి అనమాట. అందుకే ఆ సమయంలో చేసేటువంటి సాధన కావచ్చు, ఉపాసన కావచ్చు, విపాసన కావచ్చు, ఖచ్చితంగా అవి మనకి వశమైపోతాయి అన్నమాట. అందుకే ఆ సాధన సమయం అంటారు.
అంటే కొన్ని ఆడవాళ్ళైనా చేయొచ్చా గురుగారు? ఎవరైనా చేయొచ్చండి సాధన చేయడానికి గల కారణాలు ప్రత్యేకించి వీరే చేయాలని అయితే ఏం లేదు. సాధనకి కావాల్సినటువంటి నియమాలు, అలానే కొన్ని సాధనలకి కావాల్సిన నియమాలు పాటించుకుంటే చాలు. స్త్రీలు అయితే కనుక మాసానికి వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి 21 రోజు చేసేటువంటి సాధనలు ఉంటాయి. అలానే పురుషులు అయితే కనుక వారికి ఓపిక ఉంటే కనుక 21 రోజు చేసుకోవచ్చు, 41 రోజు చేసుకోవచ్చు సాధనలు అనేది. ఇక వారి పద్ధతి పట్టుంటాయి. అయితే ఇటీవల మనకి ఏమవుతుందంటే కనుక సమాజంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు, ఒత్తిడులు లోనే ఉంటున్నారు. ఏదైనా సమస్య వచ్చింది అంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే కూడా ఆ గురువు ఎంత తీసుకుంటాడో తెలియదు, అసలు ఆ గురువుకి వచ్చో లేదో తెలియదు. గంగిరెద్దుల వేషాలు వేసుకొని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వీరికి ఏదైనా చేస్తున్నారా అనేది తెలియదు. అంటే ఎవరికి వారు ప్రొటెక్ట్, అంటే గన్ను ఉండగానే సరిపోదు పేల్చేయడానికి తెలియాలన్నట్టుగా కత్తులు ఉంటాయి ఇంట్లోనూ. యుద్ధం చేయడం లేకపోతే కత్తులు ఎందుకు, వరలో పెట్టుకోవడానికి పని చేయవు కదా. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక సోల్జర్ ఉండాలి. ఆ సోల్జర్ ఎవరే ఉండకూడదు, సాధనలు వచ్చినటువంటి వ్యక్తే సోల్జర్. ప్రతి ఇంట్లో కూడా ఒక హీరో ఉండాలి. ఆ హీరో స్త్రీ అయినా పురుషులైనా కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంటే కనుక వారి నుంచి ఆ కుటుంబం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా, ఎక్కడైనా సీట్ రావాలన్నా, లేదా మన అక్క పిల్లలకా, తమ్ముడు పిల్లలకా, లేకపోతే ఇంకెవరికి మన ఇంట్లో పిల్లలకి బాగుండాలి, విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, మా జీవితాలన్నీ ఇట్లా అయిపోయినాయని చెప్పేసి అని వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఎన్నో రకాల ఆశలు, కోరికలు ఎన్నో రకాలుగా ఉంటాయి జీవితంలోనూ. అవన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రతి మనిషిలో కూడా ఒక పాజిటివిటీ ఉండాలి. చాలామంది కూడా మనం చూస్తుంటామండి, వారికి తెలియక కాదు, ఎక్కడ తీసుకోవాలో తెలియక, ఏ రకంగా తీసుకోవాలో తెలియక వారు ఏం చేస్తారంటే పొద్దున్నే లేస్తారు, వారి మడి కట్టుకొని పూజ మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే వారికి తెలిసినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. దాన్ని ఇంకొంచెం మనం అడ్వాన్స్గా తీసుకొని ఎవరైనా మంత్ర సాధన చేయొచ్చు అనేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఉపదేశం తీసేటువంటి మంత్రాలు కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం కావచ్చు, ఆవిడ యొక్క ప్రతిష్టత కావచ్చు, ఆవిడ యొక్క గొప్ప విశేషమైనది కావచ్చు, మన హిందువులకే కాదు చాలామందిలో కూడా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మూలము ఆవిడ ప్రతిష్ఠించడానికి, ఆవిడ ఉద్భవించడానికి, ఆవిడ దేనికోసం, ఏ లోక కళ్యాణార్థం కోసం ఆవిడ జీవించడం అనేది చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఇది బ్రహ్మసత్యం అనేటువంటి బుక్ కూడా ఉంటుంది. ఆవిడకి బ్రహ్మసత్యం అనే దాంట్లో ఎవరి గురించి ఉండదండి, అది ప్రకృతి గురించి మాత్రమే ఉంటుంది. అసలు మానవ యొక్క జీవితం ఎలాగా, ఆ జీవితంలో అంతం ఎలాగా, అసలు ఎందుకు జీవిస్తాడు మానవుడు అనే దాని గురించి ఉంటుంది బ్రహ్మసత్యం అనేటువంటి బుక్లో. అందులో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గురించి చాలా గొప్పగా వివరించినటువంటి పేజ్ ఉంటుంది అందులో. ఇంక ఏ అమ్మవారి గురించి, స్వామివారి గురించి ఉండదు అందులోను. కేవలం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గురించి మాత్రమే అందులో ఉంటుందన్నమాట. అవతారాల్లో ఒక అవతారం అయినటువంటిది, 9 అవతారాల్లో ఒక అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. అయితే ఈ లలిత త్రిపుర సుందరి దేవి ముఖ్యంగా ఏం చేస్తాయా అంటే మానవాళికి జీవన శైలి, జీవన అనుగుణము, జీవితం ఎలా ఉండాలని నేర్పిస్తుంది. ప్రతి మనిషికి ముఖ్యమైనటువంటిది, మీకు కొంచెం అవగాహన ఉంటే కనుక ప్రతి మనిషి అవయవాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మనం ఏం చెప్తాం అంటే గాలి పీల్చుకుంటాం, ముక్కు ముఖ్యమే, ఆ చెవులు మనకు మాట్లాడుకుంటాము, అన్ని ముఖ్యమే. కానీ మనము జీవనం కొనసాగించాలి, మనము గట్టి ధైర్యంతో ఉండాలి, ఎదుర్కోవాలనేటువంటి ఫైటర్, అంటే ఫ్రీడమ్ ఫైటర్గా ఉండాలి అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఒకటి అవసరం ఉంటుంది. ఆ మనిషికి అవసరం ఏంటంటే వెన్నుముక, అంటే మన బ్యాక్ ఉండేటువంటి బోన్స్, ఎల్ బోన్స్ ఉంటాయి కదా, ఆ వెల్ బోన్స్లో మనకి వెన్నుముక అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. మీరు చూస్తే కనుక ఆడపిల్లల్లో రజస్వలు అయినప్పుడు నల్ల నువ్వులు, పుట్నాల పప్పు, బ్రౌన్ శనగలు, తేనె, నెయ్యి అన్నీ కలిపి పెడుతుంటారు. ఎందుకు అంటే ఆ బోన్స్ బలంగా ఉండాలి అని. అలానే మగపిల్లల్లో కూడా చిన్నప్పుడు 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిపేసి, ఈ రోజుల్లో అయితే లేదులేండి, ఆ రోజుల్లో మనకి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలిపేసి తినిపించేవారు. ఎందుకంటే మనిషి బలం ఎక్కడ కనిపిస్తాయి అంటే బోన్స్లో. మనిషికి బోన్స్ అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా బలం ఉన్నా లేకపోయినా ఎదుర్కొని వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి బోన్ పొట్టే దెబ్బ మామూలుగా ఉన్నది. మీరు చూస్తే అరుంధతి మూవీలో బోన్స్తోనే విలన్ని చంపుతారు. ఆ అరుంధతి బోన్స్తోనే విలన్ని చంపుతారు. అంటే బోన్స్కి అంత పవర్స్ ఉంటాయని అర్థం అన్నమాట. మనిషి జీవితంలో కండలు, మజిల్స్, బ్లడ్, నరమ్స్ కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతుంటాయి. కానీ బోన్స్కి ప్రాబ్లం వస్తే మాత్రం దీర్ఘకాలికంగా పోతుంది. ఎలాంటి ఫిజియోథెరపీలు చేసినా కొంతకాలం అలా ఉండిపోతుంది. అందుకే బోన్స్ సరిపోతే మాత్రం ఏం చేయలేం పరిస్థితి అనమాట. అలాంటి బోన్స్కి మూలాధార చక్రంగా ఉండేటువంటి ఒక అమ్మవారే ఈ లలిత త్రిపుర సుందరి దేవి. ఇక దీన్ని బట్టి మనిషికి జీవన శైలిలో స్త్రీకైనా పురుషుడికైనా ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఎంతవరకు అవసరం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషికి బోన్లా ఉంటుంది అన్నమాట ఆవిడ, మనకు ఒక ఆత్మ స్థైర్యం కాదు, ఆత్మ ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసన చేసుకునేది పూర్వజన్మ సుకృతం ఉండాలి, మనకి రాసి పెట్టి ఉండాలి. ఆ దేవుడి దేవల్ల మాకైతే రాసి పెట్టుంది ఖచ్చితంగా.
మాకు ఉపాసన చేసేటువంటి అదృష్టము, అవకాశము, ఆ ఒక సమయం కూడా మాకు దొరికి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఆ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసకన చేస్తూనే కొన్ని కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అండి ఒక కాన్షియస్లో ఇద్దరు నిలబడతారు పొలిటీషియన్స్గా, ఒకళ్ళే గెలుస్తారు. ఎందుకు అంటే వారి వెనక మేము ఉంటాం కాబట్టి, డబ్బు ఉంది కాదు, పేరు ప్రఖ్యాతి ఉండి కాదు, వారి వెనక గురువు ఉంటారు కాబట్టి. మేమని కాదు, గురువులు ఎవరయ్యా ఉంటారంటే ఖచ్చితమైన సాధన చేసేటువంటి వ్యక్తులు, గంగిరెద్దులు అవతారాలు చేసుకునే వాళ్ళు కాదు, ఖచ్చితంగా సాధన చేసేటువంటి వ్యక్తులు వారి వెనక ఉంటారు కాబట్టి. ఒక పారిశ్రామిక మనం వీధికి వెళ్తే 10 మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ ఒకరే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వారి వెనక ఒక గురువు బలం ఉంటుంది. ఆ గురువు ఎవరయ్యా అంటే సాధన తెలిసిన వ్యక్తులు. కాబట్టి అంత ఉపాసన చేసినటువంటి వ్యక్తులకి మనం చేస్తేనే వారికి అంత అవుతుంది అన్నప్పుడు వారు నేర్చుకుంటే ఇంకా చాలా గొప్పగా అవుతుంది. కాబట్టి మనము ప్రజల కోసము బాగుండాలనే సంకల్పంతో వారు ఇంట్లో నుంచి నేర్చుకునేటువంటి సదుపాయంతో మనము శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మూల మంత్రాన్ని, బీజ మంత్రాన్ని మనం ఎవరికైనా కావాలి అంటే వారు చెడుకు వాడకూడదు. మంచితనంతో నా కుటుంబం పిల్లలు, నేను భవిష్యత్తులో ఎదిగేదానికి ఎన్ని ఆశలైనా ఉండొచ్చు. ఆడికారు కొనుక్కోవాలనుకున్న అంబాసిడర్ కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ మనమే బాగుపడాలి అని కాకుండా మనం కూడా బాగుండాలి అనే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులకైతే మాత్రం ఖచ్చితంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రాన్ని, బీజ మంత్రాన్ని, ఆ ఒక మంత్రాన్ని అయితే ఖచ్చితంగా వారికి నేను ఉపదేశం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. నేర్చుకునేటువంటి శక్తియుక్తులు కానీ, అదృష్టం కానీ, అవకాశం కానీ ఎదుటి వారికి కూడా ఉండాలి. అది అందులో ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే కనుక, ఇది నా దగ్గరికే వచ్చేసి బీజం నేర్చుకోవాలా, నా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకోవాలా అనే లేదు. ఫారెన్లో ఉండేవాళ్ళు ఉంటారు, విదేశాల్లో వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. విదేశాలు మనం అనుకుంటామండి, విదేశాల్లో ఉన్న చాలా బాగుంటారండి, వాళ్ళకి ఏమంటే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు పడే కష్టం ఎవరు పట్టరండి. విదేశాల్లో ఉండేటువంటి కష్టము దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ వాళ్ళది. వాళ్ళ కష్టం ఎవరు పడలేరు, పగవాడు కూడా పడలేరు. వాళ్ళని కష్టాలు వాళ్ళకి ₹1,00,00,000 రావచ్చు నెలకి, కానీ వాళ్ళు పడే కష్టం మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి. అలాంటి వారికైనా సరే నా దగ్గరికి వచ్చే అవసరం లేదు. కేవలం ఫోన్లోనే కొన్ని ఇంగ్రీడియలు చెప్తా, ఆ ఇంగ్రీడియలు తీసుకొని నాకు ఫోన్ చేస్తే మంత్రోపదేశం అనేది ఖచ్చితంగా ఒక సమయం చెప్తాను. ఆ సమయానికి వారికి ఫోన్ ద్వారానే మంత్రోపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. తప్పకుండా గురుగారు. అలానే ఆ ఒక లలిత త్రిపుర సుందరికి దేవికి కావాల్సినటువంటి ఉపాసనకి ప్రత్యేకించి నియమాలు ఏమిటి, ఇది ప్రత్యేకంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నియమాలు అయితే పర్టికులర్గా బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలు అయితే కనుక 21 రోజు, పురుషులు అయితే కనుక 41 రోజు, లేదా 21 రోజు సాధన చేస్తే 21 రోజు కూడా పాటించాలి. ఆ తర్వాత మరొక 6 రోజులు 7 రోజులు కూడా పాటించాలి. అంటే మొత్తం మీద ఒక 30 రోజుల పాటు వీరు సాధనకి చేసేటువంటి తరుణంలో వీరు 30 రోజులు బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలి. అలా అని స్వయం పాకం అవసరం లేదు, నాన్ వెజే భుజించాలి. పండ్లు, ఫ్రూట్స్, ఆకులు, కూరలు తినొచ్చు. దీంట్లో నాన్ వెజ్ లేదు, నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు, నాన్ వెజ్ పెళ్లి చూడకూడదు. కింద పడుకోవాలా గురుగారు? వీరికి మంచం మీదనే పడుకోవచ్చు. లలిత త్రిపుర సుందరి దేవి మంచం మీదనే పడుకొని ఇస్తుంది, అదేం లేదు. కాకపోతే ఏంటంటే బ్రహ్మచర్యం పాటించుకోవాలి. ముఖ్యంగా వీరికి కావాల్సిందంటే తీపి పదార్థం. ప్రతిరోజు సాధన చేసేటప్పుడు షుగరు, బెల్లము, చెరకే ఉండాలి. చెరుకు రసం కూడా కాదు, చెరకు ఉండాలి. చెరకు ఖచ్చితంగా కావాలి. ఎలాంటి చెరుకైనా పర్లా, 4 ముక్కలు చెరుకు తెచ్చుకొని పెట్టుకోవాల్సింది. చెరకు ఉంటేనే ఈ సాధన ఫలిస్తుంది. డ్రెస్ కోడ్ ఉంటుందా గురు? డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్ ఉంటుందండి. రోజు గ్రీన్ కలర్ ఒకటే, కింద ఒకటి ప్లాటం పరుచుకోవాలి, కింద ఒక క్లాత్ గ్రీన్ కలర్ పరుచుకోవాలి, పైన తువ్వాలు కానీ కర్చీఫ్ కానీ ఏదైనా ఒకటే క్లాత్ వాడుకోవాలి. అది మార్చకూడదు. సాధన అయ్యేంతవరకు ఉతకూడదు, మార్చకూడదు. అంటే రోజు అదే వేసుకోవాల్సిందే. అదే ఆడవాళ్ళు అయితే, స్త్రీలు అయితే కనుక అదే శారీ కట్టుకోవచ్చు, అదే డ్రెస్ పెట్టుకోవచ్చు. కింద అయితే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కలర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలానే గరిక తెచ్చుకోవాలి. గరిక కూడా మనం కూర్చునేది గ్రీన్ కలర్ దాని మీద కూర్చోవాలనా గురుగారు? వేసుకునేది గ్రీన్ వేసుకోవాలనా? వేసుకునేది కూడా గ్రీన్ ఉండాలి, కూర్చునేది కూడా గ్రీన్ ఉండాల్సిందే. ఓకే, కింద వేసుకుని కూర్చునేది కూడా గ్రీన్ ఆసనం మీద మనం కూర్చోవాలి. ఖచ్చితంగా గ్రీన్ ఉండాల్సిందే. అమ్మవారి పటం ఉండాలా? అమ్మవారి పటం ఉండాల్సిందే. అమ్మవారి మందిరం ఉందా లేదనేది ఏం లేదు. ఆ పటం తీసుకోవాలి. పటం తీసుకొని కింద పేపర్ అయినా వేసుకోవచ్చు, పీటే ఉండాలని కూడా ఏం లేదు. పూటో ఒకటి ఉండే చాలా అమ్మవారిది. చెరుకు రసం, బెల్లము, పంచదార, చెరుకు రసం, చెరకే కావాలి. ఆ చెరుకు వచ్చేసి 4 గడలు ఖచ్చితంగా ఉండాలి. ముందు గడలని ఉంటాయి కదా, ఆ గనుపులు అంటారు. గనుపులు ఒక్కొక్క గడకి 4 గనుపులు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఆ పైన ఉంటే ఇంకా అదృష్టం. ఎన్ని పెట్టాలి? 4 చెరుకు గడలకి ఒక్కొక్క దానికి 4 చొప్పున ఉండాలి. అంటే మొత్తం టోటల్ గా వచ్చేటప్పటికి 7 రావాలి. అవును. ఇవి అంటే ఒక రోజుది మళ్ళీ మరుసటి రోజుకి వాడకూడదు. వాడొచ్చు అండి, 21 రోజు అవి వాడొచ్చు. కాకపోతే మనం మార్చుకోవాల్సింది ఏంటంటే షుగరు, బెల్లం మార్చుకోవాల్సిందే. ఈ రోజు తీసుకుని పక్కన పెట్టాలి, మళ్ళీ రేపటి కొత్తది పెట్టాలి. ఈ గడలు మాత్రం సేమ్ వాడుకోవచ్చు అంట, చెరుకు గడలు. ఈ 21 రోజు తర్వాత
ఆ బెల్లము ఆ షుగరు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. ఓకే. కర్రీస్లో మనకి రోజు వాడుకోవచ్చు కాఫీలో టీలో వేసుకోవచ్చు. కాదు 21 రోజు వాటిని తాకూడదు. ఏ రోజు ఆ రోజు సేవ్ చేసుకోవాలి వాటిని. ఓకే. అంటే ఇవాళ నైవేద్యం పెట్టాము అంటే అవి తీసి పక్కకు పెట్టుకోవాలంటారు. ఏదైనా ఇవన్నీ అలా స్టోర్ చేసుకుని 21 రోజులు అయిపోయినాక మనం వాడుకోవాలి. ఓకే. అయితే ఈ యొక్క సాధన చేసే మనమే ముందు వాడుకోవాలా గురుగారు? అంటే ఇప్పుడు ఈ చెరుకు ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇవ్వకూడదు ఎవరికి? అంటే ఇంట్లో వాళ్ళు వాడుకోవచ్చు. ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్య ఉంది, మేము ఎదగలేకపోతున్నామని జెన్యూన్ గా అడిగిన వాళ్ళకైతే మాత్రం ఈ షుగర్ ఇవ్వచ్చు, బెల్లం ఇవ్వచ్చు. మన ద్వారా వాళ్ళు కూడా బాగుపడతారు. చుట్టాలైనా పక్కాలైనా ఎదుటివారి మంచి కోరి ఇవ్వచ్చు. ఎదుటివారి మంచి కోరి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరు సాధన చేస్తారు, ఇంటి ఎదురోళ్ళు వస్తారు, వచ్చి ఇవాళ మా అబ్బాయికి పోటీ ఎగ్జామ్ ఉందండి వెళ్తున్నారు అనగానే ఒక్క నిమిషం చిన్న అని చెప్పి ఆ షుగర్ బెల్లం తీసుకొచ్చి ఇస్తే ఆ అబ్బాయి ఖచ్చితంగా పోటీ పరీక్షలో పాస్ అవుతారు. కాబట్టి ఆ ఒక ఏంటంటే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎలా అయితే మనం పూజించి నమ్మకం అయితే ఉంటామో అదే విధంగా ఇక్కడ స్వామివారి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యము మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని నింపుతుంది. మన బ్రెయిన్ సెట్ని ఒకే ఏకాగ్రతగా చేస్తుంది. ఎదుటి వాళ్ళందరూ బాగుండాలి అనుకునే సంకల్పం కులిపిస్తుంది. మనము నేర్చుకునే ముందు ఏదైనా స్వార్థంతో నేర్చుకున్నా అమ్మవారి మధ్యలోకి మన మైండ్ మార్చేస్తుంది, ఖచ్చితంగా మార్చేస్తుంది. కాబట్టి ఆ ధైర్యం నాకు ఉన్నది. ఎందుకంటే చాలా మంది అండి నేర్చుకోవడానికి వస్తారు, నేర్చుకునేటప్పుడు నేను కోట్లు సంపాదించాలి, నాకు ఆకారాలు కావాలి, నేను పదవులు కావాలని కూర్చుంటారు. అది నేర్చుకునే వారం 10 రోజుల తర్వాత అండి మారిపోతారు. ఎందుకండి జీవితం మీద వైరాగ్యం వచ్చేసిందండి. ప్రశాంతంగా నేను ఉంటే చాలు, నా కుటుంబం నా జీవితం ఉంటే చాలు, ఒకళ్ళతో మనకి ఎందుకండి ఈ టైప్కి వెళ్ళిపోతారు అనమాట. ఎవరికైనా వస్తే కూడా కొట్టడానికి వస్తే నాయన ముందు కూర్చొని కాఫీ తాగి తర్వాత కొట్టుకుందాం అయ్యా ఈ టైప్కి వెళ్ళిపోతారు. ఇక అంటే మనలో మంచితనం ఉంటే ఖచ్చితంగా శత్రువు అయినా కూడా మనకి మంచిగా మారిపోతారు. లలిత త్రిపుర సుందరి దేవి చేసేది అది పాలన, రాష్ట్ర పాలన కాదు, రాజ్య పాలన చేస్తుంది ఆవిడ. ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షవంతులు చేస్తుంది, జనాకర్షణ చేస్తుంది, ధనాకర్షణ చేస్తుంది. లలిత త్రిపుర సుందరి లేకుండా ఏ లక్ష్మీ అమ్మవారు కానీ ఏ కుబేర స్వామి గారు ఇంటికి రారండి. ధైర్యం ఉండాలి కదా. డబ్బు మీకు 10 కోట్లు ఇస్తాను, దాన్ని దాచిపెట్టే ధైర్యం మీ దగ్గర లేకపోతే, దాని కాపలా ఉంటే ఇంక మీకు ఎందుకు, దాన్ని ఏం చేయలేకపోతే ఎందుకు? అదే లలిత త్రిపుర సుందరి ఏం చేస్తాడో ధైర్యాన్ని ఇస్తుంది. ఆవిడ మనలో ఒక జోషిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అప్పుడు మన దగ్గరికి అందరు లక్ష్మీలు వస్తారు, అష్టలక్ష్మిలు వస్తారు. కాబట్టి ఈ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసన అనేది అదృష్టం ఉన్నప్పుడే వస్తుంది, అవకాశం ఉన్నప్పుడే నేర్చుకోవాలి. ఏదో నాకు స్ట్రెస్ ఉంది, నాకు అవ్వట్లేదు, మా ఆయన కొట్టేస్తున్నాడు, లేదా మా ఆవిడ చాలా ఇబ్బంది పెట్టేస్తుందని చెప్పేసి స్ట్రెస్ అయ్యి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడేసి ఆ ఒక మైండ్ పని చేయకుండా ఎటొకటి వెళ్ళిపోవటం, లేకపోతే వేరే థాట్స్ రావడం లేకుండా 21 రోజు నాది కాదనుకుని నేర్చుకుంటే వారికి జీవితం మళ్ళీ తిరిగిద్దండి, రిటర్న్ అయిపోద్ది. అలాంటివి ఇంకా కూడా ఏంటంటే వారి దగ్గర ఎండి ప్రతిమలు ఉంటే చాలా మంచిది, లేదా మట్టి ప్రమిదలు వేరే ఏ వాడకూడదు. అలానే జాస్మిన్ ఆయిల్ అని ఉంటుంది, ఆ జాస్మిన్ కోకోనట్ ఆయిల్ లేకుంటే పువ్వులేసి జాస్మిన్ పువ్వులేసి కాచుకోవాలి. కోకోనట్ ఆయిల్లో ఓన్లీ ఆయిల్ మాత్రమే వాడాలి. దీపారాజనకి ఆయిల్ వేసి దీపారాజన చేసుకొని మనము ఈ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రాన్ని మనం ఎన్నిసార్లు అంటే కనుక 11 మాలలు చేయాలి రోజు. రోజు సమయంలో 12 నుంచి రాత్రి 2:30 లోపు 11 మాలలు చేయాలి. ఈ ఉపాసన కన్నా ముందు ఇంకోటి జూడ మంత్రం అని ఉంటుంది. అంటే అమ్మవారు రావడానికి వేరే ఉంటది అనమాట, జూడ మంత్రం అంటారు. ఆ మంత్రాన్ని మనం ఉపదేశం తీసుకోవాలి. అది ఒక 3 మాలలు చేయాల్సి వస్తుంది. 3 మాలలు అది చేసి 11 మాలలు చేసుకోవాలి ప్రతినిత్యం కూడా. ఆ మాల కంఠధారణ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకోవచ్చు, అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఇది 21 రోజుల తర్వాత ప్రతిరోజు కూడా ఆ మాలకి ఇంకా పాజిటివే, నెగిటివ్ అంతదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అన్ని ప్లేసుల్లోకి వెళ్ళొచ్చు, ఆ మాల ధరించుకుని అన్ని ప్లేసుల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఉపాసన లేకుండా యూట్యూబ్లోనూ అక్కడో ఇక్కడ చూసి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నెగిటివిటీస్ వస్తాయి మనకి. అమ్మవారు రారు, అమ్మవారి పక్కన చాలా షాడోస్ ఉంటాయి. ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళు అమ్మో ఇతను గురువు ఉపదేశం ఉంది, ఆ గురువు ఉన్నారు కాబట్టి చెడు షాడోస్ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు అమ్మవారి షాడో అయితే మనకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఉపాసన మనకి బాడీలోకి ఇమ్యూనిటీ అయిపోద్ది. లేదు అంటే కనుక ఉపాసన లేకపోతే కనుక అది అదే మనకి వారికి ఉపదేశం లేదనుకుంటే కనుక ఖచ్చితంగా వారు ఏంటంటే చెడు షాడోస్ వలన బ్రెయిన్ మెచ్యూర్ ఉండదు, కోట్లాట్లు గొడవలు అవుతాయి, సడన్గా గండాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, పిచ్చెక్కిపోతూ ఉంటుంది, డబ్బు నష్టపోతూ ఉంటారు. ఇలాంటి చేసి చాలా మంది బాధపడతారండి. యూట్యూబ్లో చూసి అది చేసేసి చివరికి నా దగ్గరికి వస్తారు, ఈ గురువుగారు ఏదో అయిందని కట్లు పడిపోతాయి. వాళ్ళకి అష్టదిబ్బందిని అయిపోద్ది అనమాట. ఆ అష్టదిబ్బందిని అయిపోతే ఏంటంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎవరైతే
అమ్మవారి ఉపాసన తీసుకోవాలని ఉంటారో, ఎవరైతే హిందువులా ముస్లిమ్సా లేకపోతే ఇంకో మతం అని మతాలతో సంబంధం లేదు నాకు, ఎవరికైనా సరే వారు నేర్చుకోవాలని ఒక సంకల్పం ఉండాలి. ఆ నేర్చుకున్న తర్వాత 10 మందికి మంచి చెప్పినా కుటుంబాన్ని కాపాడుకుంటాను అనే ఒక ధైర్యం కావాలి. 10 కోట్లు మన దగ్గర ఉంటే ఇవాళ ఉంటే లేదో తెలియదు, కానీ మంత్రం ఉపదేశం తీసుకుంటే మాత్రం మనం ఉన్నంత వరకు కూడా మనతో ఉంటుంది. ఎలాంటి పద్మవ్యూహంలో వెళ్ళినా కూడా దారి కనిపిస్తుంది, పద్మవ్యూహంలోకి వెళ్ళినా కూడా మనము దారి కనిపిస్తుంది. మళ్ళీ ఆ దేవుడు అమ్మవారు కనిపించి మళ్ళీ తీసుకొస్తారు. కాబట్టి అలాంటి మంత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో ఉంటే కూడా ఆ ఇల్లు సుసంపన్నంగా అవుతుంది, ఆ ఇల్లు జీవితం నిలిచిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉపాసన అనేది ఒకటి ఉండాలి. అందులో ఈ లలిత త్రిపుర సుందరి అనేది చాలా గొప్ప ఆవిడే. ఈవిడ గురించి స్టోరీ కానీ కథ కానీ యూట్యూబ్లో కాకుండా ఏదైనా బుక్ ద్వారా చదివితే కనుక వారికి అర్థమైతే ఆవిడ ప్రత్యేకత ఏంటి, ఆవిడ అసలు ఉద్భవించడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంత గురువుగారు అంతగా చెప్తున్నారు నేర్చుకోమని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఎవరికైనా కావాలి అంటే ఇంకేదైనా డౌట్లు ఉంటే అమ్మవారి మీద కానీ నా మీద కానీ లేదా అమ్మవారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు. కానీ ఉపదేశం తీసుకుంటే మాత్రం చాలా మంచి అయితే మాత్రం జరుగుతుంది, అది మాత్రం నేను రాసి ఇవ్వగలుగుతా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, లలిత త్రిపుర సుందరి అమ్మవారి గురించి అయితే గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. అంటే మనం జీవితంలో ఎదుగుదల లేదు, లేకపోతే నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకునే ప్రతి ఒక్కళ్ళకి అయితే మార్గం దొరుకుతుంది అని చెప్తున్నారు కదా. సో ఒక్కసారి గురుగారిని సంప్రదించి మంత్రోపదేశం కావాలన్నా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కనుక్కోవచ్చు. కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.